దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన ఎన్నుకున్న పిల్లలనంట దినదినము అభివృద్ధి పరుస్తాడంట. దేవుణ్ణి కాక దేవుడు ఇవ్వకుండా మనం దేనికోసం పోరాడినా కానీ అది మనకి ఉరిగా మారుతుంది. అందుకే ఏదైనా కానీ దేవుడి చేతుల్లోంచి మనం తెచ్చుకోవడానికి ఆశపడాలి. అది ఆశీర్వాదం కావచ్చు, పిల్లలు కావచ్చు, పేరు కావచ్చు, ఇంకేదైనా కానీ ఎక్కడి నుంచి పొందుకోవాలా? దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి. అందుకే మనం గత కొన్ని దినాలుగా యాకోబు జీవితాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అన్నీ అయిపోయాయి, అన్ని మార్గాలు అయిపోయాయి, సంపాదించాల్సిన అనుకున్న మార్గాలన్నీ అయిపోయిన తర్వాత ఆఖరికి ఎవరి పాదాలు పట్టుకున్నాడు? దేవుడు పాదాలు పట్టుకొని, నువ్వు దీవిస్తేనే తప్ప నేను కదలను, నువ్వు బ్రతకనిస్తేనే తప్ప నేను ఈ భూమి మీద ఉండలేను, అందుకు ఇప్పుడు నువ్వు నాతో రా, నువ్వు వాగ్దానం చేసిన వాడివి గనక ఇక్కడి నుంచి ఒంటరిగా ఒక్కడనే వెళ్తున్నప్పుడు నాకు వాగ్దానం చేసావు, నిజంగా నాతో ఉన్నావు, ఇప్పుడు నేను నా భార్య బిడ్డలతో పశు సంపదతో నేను తిరిగి వస్తున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నాకు రక్షణగా కవచంగా ఉండు అని అడిగినప్పుడు దేవుడు తనని దీవించటం మొదలుపెట్టాడు. దేవుడు తనని కాయటం మొదలుపెట్టాడు. దేవుడు తన పక్షాన ఉన్నాడు అన్న సత్యము యావత్ ప్రపంచ దేశాలన్నిటికీ ఇప్పటికి కూడా దేవుడు చూపిస్తున్నాడు. అయితే న్యాయాధిపతుల గ్రంథంను మనం ధ్యానించుకుంటున్నాం. అంతకుముందు దినాన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఒప్పుకొనని వారిని వారి మధ్య ఉంచినందుకు దేవుడు వారిని ఎడబాసను అన్న మాటను మనం చదువుకున్నాం. అంటే ఏంటి? దేవుడు విడిచిపెట్టేశాడంట. ఏం చేశాడు? దేవుడు విడిచిపెట్టేశాడంట. ఎందుకు? దేవుడు వద్దు అన్న వారితో స్నేహం చేసినందుకు, వద్దు అన్న వారిని తమతో పాటు నిలవనిచ్చినందుకు వారినే దేవుడు ఉరిగా చేశాడంట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. మళ్ళీ నేను చెప్తున్నాను, కొన్నిసార్లు దేవుడు కొన్ని స్నేహాలు వద్దంటాడు, కొన్ని మాటలు వద్దంటాడు, కొన్ని పరిస్థితులను వద్దంటాడు. వాటి జోలికి మనం వెళితే, వాటితో మనం స్నేహం చేస్తే అదే మనకి ఉరిగా మారుతుందంట. ఎలా మారుతుంది? ఉరిగా మారుతుందంట. అందుకు దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టాలా, దేవుడు వదులుకోమన్న వాటిని మనం వదులుకోవాలా. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు మాటికి దేవునికి విరుద్ధంగానే ఉన్నారు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు వ్యతిరేకంగానే ఉన్నారు. దేవుడు చెప్తున్న ప్రతి ఆలోచనకి కూడా ఏంటి అంటే వారు అదేంటి చెప్పాలంటే వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఎవరు? ఎన్నో సంవత్సరాల నుంచి వారిని కాపాడి ఐగుప్తు చేతిలోంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటింప చేసినా కానీ దేవుడి పట్ల ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు విరుద్ధమైన మాటలే. కానీ కష్టం వచ్చిన ప్రతిసారి దేవుణ్ణి వేడుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? కష్టం వచ్చిన ప్రతిసారి అయ్యా మాకు సహాయం చెయ్యి, అయ్యా మమ్మల్ని రక్షించు, లేదంటే అయ్యా మాతో నిలబడు అనేసి దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఇంకా దేవుడికి కూడా కోపం వచ్చి అంటున్నాడు, నేను ఇంకా మిమ్మల్ని రక్షించను. ఎందుకు? మాటికి ఏంటి? శత్రువులు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మాత్రం నేను కావాలా? ఇవన్నీ తీరిపోయిన తర్వాత నెమ్మదిగా ఉన్న దినాల్లో మాత్రం మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ అన్య స్నేహితులు, అన్య దేవతలు, ఆ విగ్రహాల తట్టు తిరుగుతూ మీ ఉద్దేశాలతో మీరు జీవిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని రక్షించను అనేసి ఖచ్చితంగా దేవుడు చెప్తాడనమాట. ఖచ్చితంగా దేవుడు చెప్తాడు. అప్పుడంట వాళ్ళు ఏడుస్తారంట, దేవుడి దగ్గర ఏడుస్తారంట. 2వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళు దేవుడి దగ్గర ఏడిస్తేనంట దేవుడంట దాన్ని తట్టుకోలేకపోయాడంట. మళ్ళీ వాళ్ళ ఏడుపుని మొరను దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. అయితే ఈరోజు నేను 2 వ్యక్తుల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమో ఎక్కడి వరకు అవుతుందో చూద్దాం కొంచెం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 3వ
మొదటి నుంచి నేను కొన్ని వచనాలు నేను చూస్తున్నాను. ఇశ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీల తరముల వారికిని అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిస్తీయులు 5 సర్దారుల జనులను, కనానీయులందరూ సిదోనీయులను, బయల్పారమును మొదలుకొని మహాతునకును పోవు మార్గమునకు లెబానోను కొండలలో నివసించు హివ్వీలను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదోనని తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట, ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి అంటే ఇశ్రాయేలీలను పరిశోధించటానికి ఆ జనమును ఉండనిచ్చెను. ఎవరినంట? ఇశ్రాయేల్. నిజంగా ఒట్టివారా, నిజమైన వారా, నిజమైన స్నేహితుడా, అబద్ధుడా, స్నేహితుడా, శత్రువా, లేకపోతే ఈ వ్యక్తి నిలబడతాడా, నిలబడ్డా అని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? పరీక్షలు వచ్చినప్పుడే తెలుస్తుంది. రోజు స్కూల్కి వెళ్ళిపోవడం, కాలేజ్కి వెళ్ళిపోవడం కాదు, పరీక్షలు తెలుస్తుంది అసలు కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వీడు చదువుతున్నాడా లేదా అన్న విషయం. అట్లాగే దేవుడు తన బిడ్డలు ఎవరు అని ఎప్పుడు తెలుసుకుంటాడు తెలుసా? పరీక్షలో తెలుసుకుంటాడు. ఏం చేస్తాడు? మనకు పరీక్ష పెట్టి ఆ పరీక్షను పరిశోధించి, అంటే ఏంటి? పరీక్ష అనుకో ఒకసారి వస్తుంది, పరిశోధన అనుకో ఇంకొంచెం కాల వ్యవధి ఎక్కువ అవుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మనకి శ్రమలు వస్తాయి, అది వెంటనే తొలగిపోయిందనుకో అది పరీక్ష. అదే కొంతకాలం ఉందనుకో అది పరిశోధన. అది పరిశోధన. చాలా మట్టుకు దేవుడు పరీక్షతోటే ఆపేస్తాడు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ మనం తట్టుకోలేము. కానీ దేవుడు కొంతమందిని పరిశోధిస్తాడు. ఏం చేస్తాడు అంటే ఏంటి? ఇంకొంచెం కాలం ఆ శోధనలో, ఆ శ్రమలో వారిని ఉంచుతాడు. అలా ఉంచుతున్నాడంటే దానికి గల కారణం ఏంటంటే దేవుడు నిన్ను పట్టుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను హత్తుకుంటున్నాడు, నీ ద్వారా ఏదో చెయ్యాలని ఆశపడుతున్నాడు, నీ ద్వారా తనను లోకానికి చూపించుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకని ఏదైనా శ్రమ ఎక్కువ కాలం ఉంటే బాధపడొద్దు, భయపడొద్దు, దిగులు చెందొద్దు. ఎందుకయ్యా ఇంకా నన్ను నలిపేస్తున్నావు, లేదంటే ఎందుకయ్యా ఇంకా నా జీవితాన్ని ఇలాగా అణిచివేస్తున్నావు అని తింగర మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడొద్దు. ఎందుకంటే దేవుడు పరిశోధిస్తున్నాడు. ఆ పరిశోధన ద్వారా దేవుడు మనల్ని ఇంకా దేవుడికి దగ్గరగా తీసుకెళ్ళబోతున్నాడు. అప్పుడు నా శత్రువులను రేపుతున్నాడు అనమాట దేవుడు. ఆ శత్రువులను రేపుతున్నాడు, అక్కడ ఉండనిచ్చెను. తర్వాత 5వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. ఏంటంట? అంతమంది మధ్యలో ఉన్నారంట. ఉన్న తరువాత దేవుడు చూస్తున్నాడు, అసలు ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేస్తారు వీళ్ళు అని చూస్తుంటే వాళ్ళంటే ఏంటి? వాళ్ళ కుమార్తెలను వీళ్ళకి కోడలుగా చేసుకుంటూ, వీళ్ళ కుమార్తెలను వాళ్ళకు కోడలుగా చేస్తూ, వాళ్ళ అన్య దేవతలను వీళ్ళు ఆరాధిస్తూ కలిసిపోయి మిక్స్డ్ అయిపోయి జీవిస్తున్నారంట. దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉన్నాడు అంటే దానికి గల కారణం ఏంటంటే చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. అసలు నువ్వేం చేస్తావా అని చూస్తున్నాడు. దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటి తెలుసా? అన్య జనులతో నువ్వు కలిసి ఉండొద్దు ఒకటి. రెండోది ఏంటంటే అన్య జనుల బిడ్డల్ని నువ్వు తీసుకోకూడదు, నీ బిడ్డల్ని అన్య జనులకి నువ్వు ఇవ్వకూడదు. ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే అన్య జనాంగం యొక్క దేవతలను నువ్వు ఆశ్రయించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ముఖ్యమైనది, చాలా బలమైంది. అట్లాంటిది ఇప్పుడు దేవుడు మౌనంగా ఉండి చూస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళను ఆశ్రయిస్తున్నారంట, వాళ్ళతో కలిసి జీవిస్తున్నారంట, వాళ్ళ అలవాట్లతో కలిసి జీవిస్తున్నారంట, వాళ్ళు వీళ్ళు ఒక్కటైపోయారంట. వారి కుమార్తెను వీళ్ళకు కోడలుగా,
వీళ్ళకు అదేంటి కుమార్తెలను వాళ్లకు ఇస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, కలిసిపోతున్నారంట. అలా కలిసిపోతున్నారు. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, మనం నిబంధనాజనులం. మనం ఎవరు? నిబంధనాజనులం. ఆనాడు నిబంధన జనులకు సున్నతి చేయబడింది. అంటే మగ సంతానాన్ని సున్నతి చేసి దేవుడు నా జనం అని ఏం చేసుకున్నాడు, ఒక ముద్ర వేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏంటి అనేసి అంటే క్రీస్తు యేసు రక్తం అంటే ఏంటి, రక్షణ, మారు మనసు, బాప్తిజం, మందిరం, ఇవి మన జీవితాలకు తగినవి. ఇవి కాకుండా, ఇవి లేకుండా బయట వాళ్ళను మనం తెచ్చుకొని బయట వాళ్ళతో మనం కలిసి జీవిస్తూ వాళ్ళ ఆచారాలను, వాళ్ళ పద్ధతులను, వాళ్ళు ట్రెడిషన్ బట్టి మనం వెళ్తే దేవుడు ఒప్పుకోడు. అందుకే మనకి బిడ్డల్ని తెచ్చుకున్నప్పుడు కూడా, మనకి కోడల్ని కానీ అల్లుళ్ళని కానీ తెచ్చుకున్నప్పుడు కూడా మనం పరీక్షించాలా, వాళ్ళు మనలాగా ఆత్మీయులేనా, వాళ్ళు మందిరానికి వెళ్తారా లేదా, వాళ్ళు ప్రార్థించే వాళ్ళ లేరా. ఇప్పుడు అట్లాంటివి చూడట్లేదు. వాళ్ళకు ఉద్యోగం ఉందా లేదా, లేదంటే వాళ్ళ వెనకాల ఏమైనా సంపాదించుకొని పెట్టుకున్నారా లేదా. ఎందుకు అనేసి అంటే దేవుడు ఇక్కడే మన జీవితాన్ని పరీక్షించేవాడు. ఇక్కడ నా ఉద్దేశాలను నెరవేరుస్తున్నారా లేదా అని. ఎక్కడ? మనం తెచ్చుకునే విషయంలో, ఇచ్చే విషయంలో, మాట్లాడే విషయంలో. యాక్చువల్గా దేవుడు నువ్వు తప్పు మాట్లాడిన వెంటనే మూతి మీద ఒకడు కొట్టే దేవుడే. కానీ ఎందుకు కొట్టట్లేదు తెలుసా? దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? పేతురు దగ్గర అననీయ సఫేరా అని ఇద్దరు వచ్చి అబద్ధం చెప్పిన వెంటనే 1 గంట కూడా వెయిట్ చేయలే, మరు నిమిషం వాళ్ళిద్దరూ కూడా చచ్చిపోయారు. ఊపిరి ఆగిపోయింది. అదే కాలంలో మనం ఉన్నాం. అదే పరిశుద్ధాత్మను ఆశ్రయించి మనం జీవిస్తున్నాం. దేవుడు తప్పు చేసి పొరపాటు చేసిన వాళ్ళందరినీ కూడా క్షణాల్లో అంతమొందించే దేవుడు. కానీ ఎందుకు చూస్తున్నాడు అనేసి అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. దేనికో తెలుసా? నాణ్యమైనదేదో, నాణ్యం కానిదేదో పరీక్షించడం కోసం. ఏంటి? నాణ్యమైనదేదో, క్వాలిటీ ఏదో, క్వాలిటీ కానిదేదో దేవుడు పరీక్షించడానికి. ఎప్పుడు చెప్తాను, బంగారాన్ని పరిశోధించటానికి కొంతసేపు కొంత టైం పడుతుంది. ఏంటి? అగ్నిలో వేసి దాన్ని కాల్చిన తర్వాత అప్పుడు శ్రేష్టమైందంతా వస్తుంది, మడ్డంతా కూడా పోతుంది. అట్లాగే దేవుడు కూడా మనని పరీక్షించే కాలం ఇది. మళ్ళీ చెప్తున్నాను, రాబోతున్న దినం ఉజ్జీవకాలం, రాబోతున్న కాలం యుగాంతం, రాబోతున్న కాలం శ్రమల కాలం, రాబోతున్న కాలం దేవుడు సంఘాన్ని హెచ్చించే కాలం, రాబోతున్న కాలం సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకునే కాలం, రాబోతున్న కాలంలో సంఘంలో చీపిరి తుడిచేవాడు, చాప ఎత్తేవాడు ద్వారా కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయించబోతున్నాడు. రాబోతున్న దినాల్లో ఆఖరికి వడ్డించే వాడితో సహా దేవుడు వాడుకోబోతున్నాడు. అలాంటి ఉజ్జీవంలో వాడబడాలి అన్నా, అలాంటి వ్యక్తులుగా మనము ఉండాలన్నా కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పరిశోధిస్తున్నాడు. దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఉండే రీతి, నడిచే రీతి, మాట్లాడే రీతి, మన ప్రవర్తన, మన క్రియలు, ఇవన్నీ కూడా ఇచ్చాడు. అవన్నీ ఎప్పటికప్పుడు వాక్యంతో అయితే సరి చేయబడలేదనుకో ఏం లేదు, పరీక్షలో ఫెయిల్ అయిపోతాం. ఏమంటారు రేపొద్దుట? పరీక్షలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు తీసుకుంటాడా కాలేజ్కి? పరీక్షలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు తీసుకుంటారా నెక్స్ట్ ఉద్యోగం ఇవ్వడానికి? యూఆర్ ఫెయిల్డ్. ఏమయ్యావు నువ్వు? పరీక్షలో ఫెయిల్ అయిపోయావు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయావు కాబట్టి నీకు ఈ కాలేజ్లో సీటు రాదు, లేదంటే నీకు ఈ కంపెనీలో ఉద్యోగం రాదు. అలాగే దేవుడు ఇచ్చే ఈ యొక్క పరీక్షలో, పరిశోధనలో మనము నిలబడకపోతే, మనము చేస్తుంది కరెక్ట్ రాంగ్, మనం మాట్లాడుతుంది కరెక్టా రాంగ్ అన్నది తెలియకుండా వాక్యము చేత మనం పరిశోధించుకోకపోతే రేపు దినాల్లో దేవుడు మనల్ని వాడుకోడు.
రేపు దినాల్లో దేవుడు మనల్ని వాడుకోడు. చాలామందికి ఏంటంటే వాడుకోవడం ఉంది ఏంటిలేండి, మనం ఇప్పుడు చర్చికి వస్తున్నామా లేదంటే కానుకలకి ఇచ్చేస్తున్నామా లేదంటే రెగ్యులర్గా అటెండెన్స్ వేయించుకుంటున్నామా లేదా అని అనుకుంటారు. ఇది సంఘంగా గుర్తింపు పొందదు. సంఘం అంటే దేవుని శరీరం. ఏంటి సంఘం అంటే ఏంటి? దేవుని శరీరం. అంటే ఏంటి? శరీరంలో ప్రతి చెయ్యి, ప్రతి కాలు, ప్రతి అవయం పనిచేస్తుందా లేదా? ప్రతి అవయం పనిచేస్తుందా లేదా? నువ్వు ఇది ఒక్క చేతితోటే పనిచేస్తున్నావు, ఈ చేతి ఏమో కదలట్లేదు మెదలట్లేదు, ఏమంటావు అప్పుడు? చెయ్యి పడిపోయింది, సరేలే రెస్ట్ తీసుకొని మంచిగా హ్యాపీగా ఉంటామా? దానికి వైద్యం చేసి ఏం చేయాలా? సరి చేసుకోవాలా? లేకపోతే ఏంటి? అవిటి వాళ్ళ లెక్క మనం. ఏంటి? అవిటి వాళ్ళ లెక్క. ఈరోజు చెప్తున్నాను, క్లియర్గా వినండి. సంఘమైన మనల్ని దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు చెయ్యి అయి ఉండొచ్చు, కాలు అయి ఉండొచ్చు, లేదంటే బొట్టను వేలు అయి ఉండొచ్చు, లేదంటే కాలుకున్న చిన్న పిల్లి వేలైనా అయి ఉండొచ్చు. కానీ నువ్వేం చేయబడాలా? వాడబడాలా? నీ పని నువ్వు చెయ్యాలా? లేకపోతే నీకు రావాల్సిన మహిమ, నీకు రావాల్సిన పొజిషన్ మాత్రమే కాదు, క్రీస్తు శరీరంలో భాగంగా నువ్వు తీసివేయబడతావు. ఏం చేయబడతావు? తీసివేయబడతావు. చాలామందికి షుగర్ ఎక్కువైన తర్వాత, లేదంటే కొంతమందికి కాళ్ళు చేతుల్లో అవయవాలు పాడైపోతే, అదంటే రక్త ప్రసరణ జరగకపోతే ఈ ప్రాబ్లం జరుగుతుంది. కాళ్ళు కానీ చేతులు కానీ వేళ్ళు కానీ కట్ చేసి తీసేస్తారు. తెలుసా? చూసారు అట్లాంటి వాళ్ళని? ఈ బొట్టను వేళ్ళు తీసేస్తారండి, కాళ్ళు మడానికి కట్ చేస్తారండి, మోకాళ్ళు కట్ చేస్తారండి. చూసారు అలాంటి వాళ్ళని? ఎందుకు తీసేస్తారు తెలుసా? అవి పని చేయకపోతే పోనీలే అని ఉండనివ్వరు. అలా పని చెయ్యకుండా ఉంటే అదే విషంగా మారుతుంది. ఏమవుతుంది? విషంగా మారుతుంది. తద్వారా మిగతా శరీరం కూడా పాడైపోతుంది. ఏమవుతుంది? మిగతా శరీరం కూడా పాడైపోతుంది. అందుకని ఏం చేస్తారు? ఎక్కడికైతే పాడైపోయిందో, రక్త ప్రసరణ జరగట్లేదు, కుళ్ళిపోయిందో, ఇంకా అది ఉండి కూడా ప్రయోజనం లేదో ఏం చేస్తారు డాక్టర్లు? వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని కట్ చేసేస్తారు. ఈరోజు దేవుడు నిన్ను కట్ చేసేలాగా ఎప్పుడు మన జీవితంలో ఉండకూడదు. సరే పని చేయట్లేదు, కొంతకాలం వాక్యం చేత వైద్యం చేయించుకో, లేదంటే దేవుడిని అడుగు, పరిశుద్ధాత్మ తండ్రి నన్ను వాడుకునే పాత్రగా చెయ్యి. నోరుంది కదా, ప్రార్థించే వ్యక్తిగా చేయమని అడుగు, ఇతరులకి సాక్ష్యం చెప్పే వ్యక్తిగా చేయమని చెప్పు. సంఘంలో నా పాత్ర ఏంటి, సమాజంలో నా పాత్ర ఏంటి, నేను ఏం చెయ్యాలి అనేసి ఇతరులకి చెప్పే వ్యక్తిగా నన్ను చెయ్యి అని దేవుణ్ణి అడిగి నిన్ను నువ్వు బాగు చేసుకొని నీ పాత్రలో నువ్వు వాడబడాలి. లేదంటే రేపొద్దుట దేవుడు ఏం చేస్తాడు? ఇంకా ఉండి వేస్ట్, ఇది విషయం కింద మారుతుంది అనేసి దేవుడు శరీరంలోంచి తీసివేస్తాడు. అందుకే నిజంగా చెప్తున్నా, ఇప్పుడు యావత్ ప్రపంచంలో చాలామందికి క్రైస్తవులని పేరుంది, కానీ ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్తారో తెలీదు. నమ్మకం లేదు. అర్థమవుతుందా? నమ్మకం లేదు. కారణం ఏంటి? జస్ట్ పేరుకు మాత్రమే జీవిస్తున్నాం, కానీ నిజంగా క్రీస్తుని వెంబడించట్లేదు. క్రీస్తు చేస్తున్న పనిని మనము చెయ్యట్లేదు. ఈ పరీక్షలో, ఈ పరిశోధనలో పడిపోయి మనము అన్యుల వలె నడుస్తున్నాం తప్ప అన్యులని మనలోనికి మనము మార్చుకోవట్లేదు. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చే వాటిని బట్టి మనం జీవిస్తున్నామా లేదా, దేవుడు చెప్తున్నట్లుగా మన జీవితం ఉందా లేదా అన్నది ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. 7వ వచనం, అట్లా ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని ద్రోహులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతా స్తంభములను పూజించేది. ఆ దినాల్లో పెద్ద పాపం ఏంటంటే బయలు దేవతలను, వాటి స్తంభాలని పూజించటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడుండి వచ్చారు? ఐగుప్తులో వచ్చారు. ఐగుప్తులో ఏంటి? నదుల్ని పూజించేవారు, సూర్యచంద్ర నక్షత్రాలని పూజించేవారు. అదేంటి మీకు తెలుసో లేదో, పొలాలకు కూడా కొంతమంది ఏం చేస్తారు? కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టి మంచిగా పడినమ్మ భూతల్లమ్మ అని భూమిని పూజిస్తారు. కొంతమంది పశువుల్లో చాలా ఉన్నాయి, అవిటిని పూజిస్తారు. అవి
అలవాటు అయిపోయి మనోళ్ళకి వాగ్దానము దేశంలోనికి వచ్చినా కానీ, దేవుడు ఆశీర్వదించి భూమిలోకి వచ్చినా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ బయల దేవతలను, వాటి స్తంభములను పూజిస్తున్నారు. ఇప్పుడు మనం భూమిని, చెట్టుని, లేకపోతే విగ్రహాన్ని మొక్కకపోవచ్చేమో, కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వకపోతే, దేవుడితో మాట్లాడాల్సిన విధంగా మనం మాట్లాడకపోతే, దేవుడిని అనుసరించాల్సిన విధంగా మనం అనుసరించకపోతే, దేవుడి పనిలో వాడబడాల్సిన విధంగా మనం వాడబడకపోతే మనం విగ్రహారాధన చేసినట్లు లెక్క. మన విగ్రహారాధన. బైబిల్ నూతన నిబంధన ఏం చెప్తా తెలుసా? నువ్వు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తున్నావో అదే నీ దేవుడు. నువ్వు ఎక్కువ ఎవరి మాట వింటున్నావో వాళ్ళే నీకు దేవుడు. నువ్వు ఎక్కువ దేంతో సమయాన్ని గడుపుతున్నావో వాళ్ళే నీకు దేవుడు. ఈరోజు ప్రశ్నించుకో, ఎక్కువ దేంతో యాక్చువల్గా ఈ ఉద్యోగాలు, ఈ వ్యాపారాలు, ఈ మనుషులు, ఈ కుటుంబాలు మనము కొంచెం టైం నడవటానికి, అంతేగాని జీవితం మొత్తం ఇదే కాదు. జీవితం మొత్తమే కాదు. ఎందుకు కుటుంబం అంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఎందుకు ఉద్యోగం అంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఎందుకు బిడ్డలు అంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఎందుకు ఇల్లు కానీ ఎందుకు కానీ ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి నీకు నాకు అవసరమయ్యే నీడలంతే. కానీ మనం వీటి కోసమే బ్రతుకుతూ, వీరి కోసమే బ్రతుకుతూ, వీటి వెనకాలే వెంబడిస్తే నిజమైన పిలుపుని, గమ్యాన్ని మనం ఏం చేస్తున్నట్లు? మరచిపోతున్నట్లు లెక్క. దానికి అర్థం ఏంటంటే, మనం దేన్ని పూజిస్తున్నాం? బిడ్డల్ని పూజిస్తున్నట్టు, భర్తను పూజిస్తున్నట్టు, లేకపోతే డబ్బుని పూజిస్తున్నట్టు, లేకపోతే ఉద్యోగాన్ని పూజిస్తున్నట్టు, స్నేహితుల్ని పూజిస్తున్నట్టు. దేవుడికి ఇది నచ్చదు. దేవుడికి ఇది నచ్చదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడి కోసం మనం నిలబడాల్సిన సమయంలో మనము నిలబడాలా. లేదు అంటే అక్కడ రాయబడింది, యెహోవా సన్నిధిని దోషులై, ఏమని రాయబడింది? దోషులై. ఈరోజు ఈ మాట మనం చెప్పించుకోకూడదండి. నిజం చెప్తున్నాను. మనము దేవుడికి ఎప్పుడు కూడా శత్రువులు అవ్వకూడదు. మనము దేవుడికి ఎప్పుడు కూడా దేవుడి ముందు దోషులుగా బ్రతకూడదు. దేవుడి ముందు మనం ఎప్పుడు కూడా నిందారహితులుగా బ్రతకాల. ఎక్కడ బ్రతకాల? నిందారహితులుగా బ్రతకాల. మీకు అబ్రహాం జీవితం మీ అందరికీ తెలుసు. ఆయనకున్న సంపాదన కానీ, ఆయనకున్న సంపద కానీ, ఆయనకున్న సేవకులు కానీ, ఆయనకున్న ధనం కానీ ఇప్పటివరకు ఎవరికీ లేదు. ఇప్పటివరకు ఎవరికీ లేదు. ఆయన ఎప్పుడు పని 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 అని పరిగెత్తలే, ప్రార్థన ప్రార్థన అని పరిగెత్తాడు. ఆయన ఎప్పుడు అది సంపాదించుకోవాలా, ఇది సంపాదించుకోవాలన్న ఆలోచన, ఒత్తిడితో పరిగెత్తలేదు. ఆయన బలిపీఠాలు కట్టాలి అని దేవుడి కోసం నిలబడ్డాడు. అందుకు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు. వాక్యం చెప్పుతున్నట్లుగా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరిస్తున్నారంట? నిద్రిస్తూ. అంటే ఏంటి? మనము దేవుడి సన్నిధిలో రెస్ట్ తీసుకుంటే, మనము దేవుడికి దగ్గరగా ఉంటే ఎవరిస్తారంట? దేవుడిస్తాడు. అలాగని సోమరిపోతులను దేవుడు దీవించడం, అలాగని కష్టం చెయ్యని వారిని దేవుడు దీవించడు. యాక్చువల్గా దేవుడికి కష్టపడే వాళ్ళంటే ఇష్టం. మనం ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేసి దేవుడికి అప్పచెప్తే మిగతా పని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. కానీ అలా అని మనం బలిపీఠాలు కట్టకుండా, దేవుడికి సమయాన్ని ఇవ్వకుండా ఉంటే దేవుడు ఎలా ఉంచాలో అలాగే ఉంచేస్తాడు. ఎలా ఉంచాలో అలాగే ఉంచేస్తాడు. కిందకి వెళ్దాం. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా, ఆయన అరా మహనాయేము యొక్క రాజైన కుష్ నిత్రాయామును చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు కూష నిస్త్రాయమునకు దాసులుగా నుండిరి. ఎవరు అమ్మేశారంట? ఎవరు అమ్మేశారు? చెప్పండి. ఎవరు అమ్మేశారు? దేవుడు అమ్మేశాడంట. ఎవరికి? శత్రువులకి. ఆ దేశపు రాజుకి ఎవరు అమ్మేశారంట? దేవుడు అమ్మేశాడు. ఎందుకు? దోషులైనందుకు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వనందుకు, దేవుడి సంఘంగా చేయాల్సిన పని చేయనందుకు దేవుడు ఎవరికి అమ్మేశాడంటే దాసులుగా?
శత్రువుల చేతికి. యాక్చువల్గా దేవుడు శత్రువుల చేతి నుంచి విడిపించేవాడండి, రక్షించేవాడండి, నిలబడేవాడండి, శత్రువులతో పోరాటం చేసేవాడు. యాక్చువల్గా పాత నిబంధనలో ప్రతి యుద్ధం కూడా ఒక మిరాకిలే. ఎందుకంటే మనుషులు యుద్ధం చేయరు. ఒక చోటేమో దివిటీలు కొండలు పగలగొడితే శత్రువులకు వాళ్ళే నశింపజేసుకున్నారంట. ఒకసారేమో వడగళ్ళు వచ్చి యుద్ధం చేశాయంట. ఒకసారి అట్లాగా ఎక్కడ మనుషుడి బలము చేత యుద్ధం జరిగిందన్న ఆలోచనే ఉండదు, దేవుడు ఉండి చేశాడు. అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? దేవుడే శత్రువులకి అప్పచెప్పాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు మన జీవితానికి అడ్డుబండల్లా మిగిలిపోతాయి. చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న ఆలోచనలు మన గమ్యస్థానానికి మనల్ని చేరనివ్వవు. దేవుడు మనం ఎన్నుకున్న ప్రణాళికలోనికి వెళ్ళకుండా సులువుగా చిక్కులు పెట్టే పాపం మనల్ని అడ్డుకుంటుంది. అయ్యో నేను బాగానే ఉన్నాను కదా, నేను పెద్ద తప్పు దోషం ఏం చేయలేదు కదా అని అనుకుంటాం మనం. లేదు, చిన్న చిన్న తప్పు పొరపాటు ఏం చేస్తుందంటే మనము దేవుణ్ణి చేరుకోకుండా ఆపివేస్తాయి. మనము ఎవరిని చేరుకోకుండా? దేవుణ్ణి చేరుకోకుండా ఆపివేస్తే దేవుడే అక్కడ ఏం చేశాడంటే వాళ్ళని శత్రువు చేతులకి అప్పచెప్పాడు. నిజంగా చెప్తుంది, ఇక్కడ 8 సంవత్సరాలని రాయబడింది. కొన్ని ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో ముందు కానీ వెనకాల కానీ చూస్తే 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు శత్రువులకి దాసులై ఉన్నారంట. మనకు ఒక కష్టం ఒక నెల రోజులు వస్తేనే తట్టుకోలేం, లేదంటే ఒక సంవత్సరం వస్తాను, అబ్బా సంవత్సరం నుంచి బాధపడుతున్నానమ్మా, ఈ నింద పడుతున్నానమ్మా, లేదంటే ఈ మాట నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అని మనం బాధపడతామే. ఇక్కడ సంవత్సరాలుగా ఎవరి కింద ఉన్నారంట? శత్రువుల కింద దోషులై శత్రువులకి దాసులై ఉన్నారంట. మళ్ళీ చెప్తున్నాను, మనము ఒకరి కింద దాసులుగా ఉన్నాము అంటే ఎక్కడో దేవుడు మాట వినట్లేదని అర్థం. ఎప్పుడు మనం స్వతంత్రులుగా ఉండాలి, ఎప్పుడు మనం విడుదల పొందిన వారిగా ఉండాలి, ఎప్పుడు మనం విడిపించే వారిగా ఉండాలి, ఎప్పుడు మన మాటలు ఇతరులు విడిపించే వారిగా ఉండాలి, ఎప్పుడు మన సాక్ష్యము మేము స్వతంత్రులము, దేవుడు మమ్మల్ని విడిపించాడు, రక్షించాడు, బాధ లేదు, కష్టం లేదు అని చెప్పేవారిగానే ఉండాలి. కానీ ఇలా పలానా బాధ కింద కృంగిపోతున్నాము, పలానా రోగం కింద బాధపడుతున్నాము, లేదంటే పలానా అప్పు కింద మేము శోధింపబడుతున్నాము అంటే దానికి అర్థం ఏంటి అంటే దేవుడికి విరుద్ధంగా ఏదో తప్పు చేసాం, అందుకే అది మనల్ని దోచుకుంటుంది. ఇది మనం పరీక్షించుకోవాలి. ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. మాటికి అప్పులు చేస్తున్నాము, మాటికి అనారోగ్యం చెందుతున్నాము అంటే ఎక్కడో దుష్టుడికి డోర్ ఓపెన్ చేసినట్లు లెక్క. ఎవరికి? దుష్టుడికి. ఇప్పుడు ఏం చేయాలా? దేవుడి వాక్యం చేత, పరిశుద్ధాత్మ మాట చేత నేను ఎక్కడ దుష్టుడికి డోర్ ఓపెన్ చేశాను అని అడిగి ఆ డోర్ క్లోజ్ చేయాలి. కొన్నిసార్లు మన మాటలే దేవుడిని చాలా బాధపడతాయి. చిన్న మాటలే మన దీవెను పోగొట్టుకునేలా చేస్తాయి. అందుకని మనం ఎక్కడ నిలబడుతున్నాము, దేవుడు మనల్ని ఎవరికైనా శత్రువుకి అప్పచెప్పాడా లేదా స్వతంత్రులుగా ఉన్నామా లేదా అన్నది మనం పరిశోధించుకోవాలి. 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజ్జు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అర్నామహాయేము రాజైన కుష్ నిస్త్రాయామును అతనికి చేతికి అప్పగించెను. అతడు కుష్ నిస్త్రాయామును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి పొందెను. ఇక్కడ ఒత్నీయేలు గురించి మనం చూస్తున్నాం. ఏమైందంట? ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? మొరపెట్టారంట. ఏం చేశారు?
ఏమని మొరపెట్టుంటారు తెలుసా? అవునయ్యా, నువ్వు అన్య దేవతల్ని పూజించొద్దన్నావు, అయినా పూజించాము, క్షమించండి. నువ్వు అన్యులతో సహవాసం వద్దన్నావు, అయినా అన్యులతో సహవాసం అంటే ఫ్రెండ్షిప్ చేయడంలో తప్పులేదు. వాళ్ళ ఆచారాలు మన ఇంట్లోకి వస్తే అది తప్పు. ఏంటి? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఇటు వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు, ఆ రోజు వద్దు, ఈ రోజు వద్దు, లేకపోతే ఇది కొట్టాలా, అది కొట్టాలా, ఈ పెళ్ళిళ్ళు బాగా ఎక్కువ ఉంటాయి. అట్లాంటివి మనం తీసుకొస్తే దేవుడు ఒప్పుకోడు. అవునయ్యా, వాళ్ళ ఆచారాలను మేము మా ఇంట్లోకి తీసుకొచ్చాము, క్షమించండి. వారి బిడ్డల్ని వద్దన్నావు. ఎందుకు తెలుసా? అసలు సొలొమోను, ప్రపంచానికే జ్ఞానం పొందిన సొలొమోను నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల, అన్యులను తన ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల. ఎందుకు? ఎప్పుడైతే ఒక స్త్రీ వస్తుందో తనతో పాటు తన ఆచారాలు వస్తాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంట్లోకి వస్తున్నాడో తనతో పాటు తన ఉద్దేశాలు వస్తాయి. అన్య స్త్రీలు గొప్ప ప్రార్థనాపరుడైన జ్ఞానవంతుడైన సొలొమోను జీవితాన్ని నాశనం చేసేసాయి. అట్లాగే అందుకు దేవుడు ఏమంటున్నాడు? అన్యుల ఆచారాలు మనకొద్దు. వాళ్ళు ఇప్పుడు ఏం మొరపెడుతున్నారు? నువ్వు వద్దన్న వారిని మేము పెళ్లి చేసుకున్నాం, నువ్వు వద్దన్న ఆచారాలను మేము తెచ్చుకున్నాము, ఇప్పుడు మేము దోషులుగాని దాసులమై ఉన్నా, మమ్మల్ని క్షమించండి, క్షమించండి అని మొరపెడితే ఆ మొరకంటే దేవుడు ఏం చేశాడు? విని న్యాయాధిపతిని లేవనెత్తాడు. న్యాయాధిపతిని రక్షించటానికి న్యాయాధిపతిని నిలబెట్టాడు. అతని పేరు ఒత్నీయేలు. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? సంఘము ప్రార్థించేదిగా ఉండాల, సంఘము మొరపెట్టేదిగా ఉండాల, సంఘము ఇతరులను విడిపించేదిగా ఉండాల, సంఘము దేవుణ్ణి చూపించేదిగా ఉండాలి, సంఘము దోచుకుంటున్న వారి చేతిలోంచి అవతల వ్యక్తుల్ని బయటికి తీసుకొచ్చేదిగా ఉండాలి, సంఘము శ్రమ పడుతున్న వారిని రక్షించేదిగా ఉండాలి. ఈరోజు మేము క్రైస్తవ సంఘం అండి, ఆదివారం బైబిల్ పట్టుకొని వెళ్తామండి అని చెప్పటం కాదు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నా చెప్పండి? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నా? మన మొర దేవుడు వినాల, మన మొర కొంతమందిని రక్షించాల, మన మొర కొంతమందిని విడిపింపాల, మన మొర కొంతమందిని స్వస్థపరచాల, మన మొర దేశానికి నెమ్మది ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, 40 సంవత్సరాలు ఒత్నీయేలుకి దేశానికి నెమ్మదిని ఇచ్చాడంట. మళ్ళీ చదువుదాం అక్కడ 11వ వచనం. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందను. ఎన్ని సంవత్సరాలు? శత్రువుల చేతికి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? శత్రువుల చేతిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 8 సంవత్సరాలు ఉన్నారు. దేవుడు ఎన్ని సంవత్సరాలు నెమ్మదినిచ్చాడు? 40 సంవత్సరాలు. మనం చేసే తప్పు, పాపం, దేవుడికి విరుద్ధంగా చేసే పని వల్ల కొన్ని సంవత్సరాలు దాసులుగా ఉంటే, అదే మనము మళ్ళీ తిరిగి మొరపెడితే, అదే మనము తిరిగి ప్రార్థించగలిగితే, అదే మనము తిరిగి దేవుని సన్నిధిలో నిలబడితే సంవత్సరాలు దేశానికి నెమ్మది కలుగుతుంది. ఏం కలుగుతుంది? సంవత్సరాలు దేశానికి ఏం కలుగుతుంది? ఒక్క ఒత్నీయేలు నిలబడి దేవుణ్ణి చూపిస్తే, ఒక్క ఒత్నీయేలు నిలబడి ప్రార్థన చేస్తే, ఒక్క ఒత్నీయేలు నిలబడి ప్రభువా ప్రజలను రక్షించు అంటే దేశానికి 40 సంవత్సరాలు నెమ్మది కలిగింది. ఈరోజు అదే ఒత్నీయేలుగా దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఈ తరానికి మనం న్యాయాధిపతి. మీకు వచ్చిందో నాకు తెలిసి అందరికీ పంపించాను నేను వీడియో ఒక 2 రోజుల క్రితం. మీరు విన్నారో లేదో, అర్థమైందో లేదో, మార్చి 1వ తారీఖున మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో ఉన్న 4 గ్రామాల్లో వాళ్ళందరూ క్రిస్టియన్సే, వాళ్ళందరినీ చంపేయమని ఒక సాధు ఆజ్ఞ ఇచ్చాడు. దానికోసం వేల సంఖ్యల్లో వ్యతిరేకస్తులు నిలబడ్డారు. వాళ్ళందరినీ వధించేయడానికి, వాళ్ళ స్త్రీలను, వాళ్ళ అమ్మాయిలను, వాళ్ళ పురుషుల్ని అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆ గ్రామాల్లో ఇక క్రైస్తవుడు అనేవాడే లేకుండా ఉండాలి అనేసి వాళ్ళు నిబంధన చేసుకున్నారు.
ఆ ఛత్తీస్గఢ్ అందులో మరి మా ముఖ్యమైన వ్యక్తి ఈ వాక్యాన్ని ఎవరైతే మళ్ళీ వాళ్ళు ఊరికిన చాటుగా కాదు, మీడియాకి వినిపించేలాగా, ప్రపంచానికి వినిపించేలాగా వాళ్ళు వీడియో తీసుకొని పెట్టుకున్నారు. మార్చి 1వ తారీఖున మేము పలానా ప్రాంతాలను, ఎక్కడోగా ఛత్తీస్గఢ్ అంటే ఇక్కడి నుంచి 24 గంటల దూరం అంతే. అక్కడ మన మణిపూర్లో జరిగింది కదా, క్రైస్తవులందరినీ నరికేసి మెడలు దడులకి వేలాడదీసి ఇల్లులు చర్చిలు కాల్చేసి స్త్రీలను నగ్నంగా రోడ్డు మీద పరిగెత్తించారే, సేమ్ మళ్ళీ అట్లాగే చెయ్యాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అంటున్నాను, అవన్నీ మార్చబడాలి. అక్కడి నుంచి ఇక్కడ ఆంధ్ర తెలంగాణకి రావటానికి పెద్ద కష్టం. మణిపూర్ నుంచి ఛత్తీస్గఢ్ వరకు క్రూరాత్మకమైన ఆలోచన వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి పెద్ద టైం పట్టదు. కారణం ఏంటంటే మొరపెట్టేవాళ్ళు లేక, ప్రార్థించేవాళ్ళు లేక, సంఘం పట్టించుకోనట్టుంటుంది. అయ్యో పక్కోడికి దెబ్బ తగులుతుందంటే నాకెందుకులే అని మనుషులు కఠినంగా మారిపోతున్నారు. పక్కోడు బాధపడుతుంటే, శ్రమ పడుతుంటే, ఇబ్బందుల్లో ఉంటే, నష్టపోతుంటే, గాయపడుతుంటే నాకెందుకు, పర్వాలేదు పోతే పోని, నాకు కాదు కదా, నా ఇంటికి కాదు కదా అంటున్నారు. నాకు కాదు, నా ఇంటికి కాదంటే ఒకరోజు నీ ప్లేస్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది. ఇది ప్రార్థించే సమయం, మేల్కునే సమయం, మనము నిలబడాల్సిన సమయం. ఒత్నీయేలు ఒక్కడు నిలబడి ఇన్ని సంవత్సరాలుగా దోచుకుంటున్నారే, ఇన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నారే, ఇన్ని సంవత్సరాలుగా హింసిస్తున్నారే, వాళ్ళందరినీ కూడా ఒక వ్యక్తి నిలబడి నాశనం చెయ్యగలిగాడు అంటే దానికి గల కారణం ఏంటంటే ఒత్నీయేలు దేవుడి మాట వినేవాడిగా ఉన్నాడు గనక, ఒత్నీయేలు దేవుడి చెప్తున్న మాటలు బట్టి నడిచేవాడిగా ఉన్నాడు గనక, ఒత్నీయేలు ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అని తన మనసులో నిర్ణయించుకున్నాడు గనక అలాంటి వ్యక్తి ద్వారా దేవుడు శత్రువులను హతం చేశాడు. ఈరోజు ఒత్నీయేలుకి 2 చేతులు 2 కాళ్ళు ఏమి ఎక్స్ట్రా లేవండి యుద్ధం చేసి గెలవటానికి. నీలాంటి నాలాంటి మనిషే, కాకపోతే తనలో భారం ఉంది. నా ప్రజలు నెమ్మదిగా ఉండాలి, నా ప్రజలు సమాధానంగా ఉండాలి, నా దేశంలో దోషులు లేకపోతే దాస్యత్వం ఉండకూడదు, నా దేశంలో శ్రమలు ఉండకూడదు, నా దేశస్తుల్ని ఎవరో దుష్టుడు దోచుకోకూడదు అని తను నిలబడ్డాడు కనుక ఏమైంది, దేశం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట. నేను అంటాను, కనీసం నువ్వు నేను బతుకున్నంత కాలం మన దేశం నెమ్మదిగా ఉంటే చాలు. తర్వాత తరం వాళ్ళు నడిపించుకుంటారు. ఇప్పుడు నీ తరానికి నువ్వేం చేస్తున్నా ప్రార్థన అంటే అన్నట్టు లెక్క లేకుండా తీసి పడేస్తాను. నేను అంటున్నాను, నీ ఇక నుంచి ఈ రోజు నుంచి క్యాలెండర్లో రాసుకో. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకున్నా చేర్చుకోకపోయినా నష్టం లేదు, కానీ దేశం గురించి ప్రార్థన చేయి, మన ప్రాంతం గురించి ప్రార్థన చేయి, మన చుట్టూ సరిహద్దుల్లో ఉంటున్న వ్యక్తుల గురించి ప్రార్థన చేయి. శత్రువు విరజిమ్ముతున్నాడు, శత్రువు బయలుదేరుతున్నాడు నాశనం తీసుకురావటానికి, మత కల్లోహాలు తీసుకురావటానికి, చిన్న మాటను బట్టే చంపడానికి, నరికేయటానికి, కాల్చేయటానికి, గ్రామాలు నశింప చెయ్యటానికి శత్రువు బయలుదేరుతున్నాడు. వాడి ప్లాన్స్ అన్నీ కూడా సీక్రెట్గా చేయట్లేదు, బహిరంగంగా కనిపించేటట్లే వాడు చేస్తున్నాడు. ఇంకా కూడా మనం నోరు మూసుకొని ఉంటే, ఇంకా కూడా మనం ప్రార్థన చేయకుండా నిలబడకుండా నాకెందుకులే అని సంఘం పట్టనట్టుంటే దేవుడు పక్కన పెట్టేస్తాడు తెలుసా. ఎందుకంటే నువ్వు ఇంకెందుకు దేవుడికి, అసలు నిన్ను ఈ లోకానికి పంపించిందే ఇతరుల్ని రక్షించే న్యాయాధిపతిగా ఉండటానికి, ఇతరుల్ని విడిపించే న్యాయాధిపతిగా ఉండటానికి, మన కోసం మనం బ్రతకటానికి కాదు. నేను చెప్తున్నాను, నువ్వు చనిపోయిన తర్వాత నీ బిడ్డలేం భిక్షమెత్తుకోరు, లేకపోతే నువ్వు తప్పుకుంటే నీకేం నష్టం కలగదు. నువ్వు దేవుడి కోసం నిలబడినప్పుడు దేవుడు గొప్పగా నడిపిస్తాడు. ఇప్పుడు మనం
నిలబడాలి. ఎప్పుడు మనం ప్రార్థించాల్సిన సమయం. చాలా కఠినమైన పరిస్థితులు భారతదేశానికి రాబోతున్నాయి. చాలా కఠినమైన పరిస్థితులు, చాలా క్రైస్తవులు చాలా శ్రమను ఇబ్బందిని పడాల్సిన రోజులు రాబోతున్నాయి. నేను అంటున్నాను, దయచేసి మేల్కొని ప్రార్థించు. ఒక న్యాయాధిపతిగా నిలబడు. నేను వెళ్ళి ఎక్కడెక్కడో మాట్లాడమని చెప్పట్లేదు. కనీసం నీ గదిలో మోకాళ్ళేసి దేవుడితో అడుగు. నిలబెట్టాల్సిన వ్యక్తిని నిలబెడతాడు, రక్షించాల్సిన వ్యక్తిని దేవుడు నిలబెడతాడు. మన దేశానికి క్షేమాన్ని కలగజేయాల్సింది నువ్వు నేనే. మన దేశానికి క్షేమాన్ని కలగజేయాల్సింది నువ్వు నేనే. క్రైస్తవ సంఘంగా దేవుడు మనల్ని పిలుచుకున్నది ఎందుకంటే ఇతరుల్ని రక్షించటానికి, బ్రతికించటానికి. నేను అంటున్నాను, ఒకవేళ ఆ వధ అక్కడ జరిగిందంటే ఇక్కడ మనం బ్రతికుండి పెద్ద లాభమేం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ న్యూస్ అంతా తెలిసింది. భారతదేశం అంతటికి న్యూస్ పాస్ అయింది. ప్రతి సేవకుడికి న్యూస్ వెళ్ళింది, ప్రతి క్రైస్తవుడికి మాట వెళ్ళింది. ఈ మాట వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ప్రార్థించకుండా పట్టించుకోనట్టు ఉంటే మనం ఉన్నా లేకున్నా ఒకటే. రేపొద్దు దేవుడు మనల్ని లెక్క నుంచి తీసి పడేస్తాడు. అలా కాకుండా మన ప్రార్థన చేత మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకుందాం. మన ప్రార్థన చేత మన ప్రాంతాన్ని సమాధానంతో నడిపించుకుందాం. మన ప్రార్థన చేత, మన మొర చేత మన దేశాన్ని సమాధానంగా నడిపించుకుందాం. ఎందుకో చెప్పనా, ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. 150 కోట్ల జనాంగం ఉన్న భారతదేశంలో మనం చాలా తక్కువే. మనం మతాన్ని ప్రచురం చేయట్లేదండి, క్రీస్తు ప్రేమను ప్రచురం చేస్తున్నాం, క్రీస్తు మార్గాన్ని ప్రచురం చేస్తున్నాం, సత్యాన్ని, సృష్టించిన సృష్టికర్తను ప్రచురం చేస్తున్నాం. అలాంటి దానికోసం మనం ప్రార్థన చేస్తే తప్పులేదు. నేను చెప్తున్నాను, నువ్వు 1 గంట నీ పనినో, నీ ఉద్యోగాన్నో, నీ వ్యాపారాన్నో, లేకపోతే నీ సొంత ఆలోచన లేదంటే రెస్ట్ను పక్కన పెట్టి నువ్వు 1 గంట మోకాళ్ళేసి ప్రార్థన చేయి దేశం కోసం. దేవుడు గొప్ప అద్భుతాలు చేయబోతుంది. నువ్వు 1 గంటకి నీ కంపెనీ నీకు ఏమి ఇస్తావు? పోనీ 1 గంటకి నీకు 1000 రూపాయలు ఇస్తుంది, 1 గంటకి నీకు పోనీ నీకు 1,00,000 రూపాయలు వస్తున్నాయేమో. కానీ నువ్వు మోకాళ్ళు వేసి దేశం గురించి, ప్రభుత్వం గురించి, ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నావు కదా, దానికి రెట్టింపు నువ్వు పొందుకుంటావు. రెట్టింపు పొందుకుంటావు. ఈరోజు నుంచి నేను దేవుడు ప్రార్థించే వ్యక్తిగా పిలుస్తున్నాడు, మొరపెట్టే వ్యక్తిగా పిలుస్తున్నాడు, విడిపించే న్యాయాధిపతిగా పిలుస్తున్నాడు, రక్షించే న్యాయాధిపతిగా పిలుస్తున్నాడు. దయచేసి దేశం గురించి ప్రార్థన చేసు, దయచేసి దేశాన్ని విడిపించు. లేదు అంటే రేపొద్దున దేవుడు ముందు లెక్క చెప్పడానికి మాటలు లేకుండా దోషునిగా నిలబడాల్సి వస్తుంది. అలా మనము ఉండకుందముగాక. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం, రక్షకుడానికి వందన, సహాయకుడానికి